మనం ఒక్కటి తెలిస్తే పైవాడు ఒకటి తెలుస్తాడు అన్నట్టు ఈరోజు అదే జరిగింది. పదో ఒక్క పొద్దు మంచిగా సూపర్గా చేసుకోవాలని మంచిగా ప్లాన్ వేసినాము. కానీ లాస్ట్కి ఏం జరిగిందో వీడియో మొత్తం చూడండి, వీడియోలో తెలుస్తుంది. ఇద్దే భయ్య నా 10వ రోజు ఒక్క పొద్దు ఛాలెంజింగ్గా తీసుకున్న 10వ ఒక్క పొద్దు మొదలెట్టిపోతున్నా. ఈరోజు నాకు వచ్చింది స్వీటు మటన్ మచ్చిపూసు, దాంట్లో మనం నంచుకునే దానికి పచ్చిమిర్చి, ఇది నేను చేసుకున్న సలాడ్, ఇది నేను స్పెషల్గా చేసుకున్న బాదం మిల్క్. ఈ ప్రోటీన్ మిల్క్ అయితే ఫుల్ హెల్తీ ప్రోటీన్ మిల్క్. ఇది అందరికీ పనికొచ్చే మిల్క్. మీరు కూడా ట్రై చేయండి, తాగండి. ఇది ఈ మిల్క్లో పెద్దోళ్ళు, ముసలోళ్ళు, చిన్నపిల్లలకి అందరికి ఫుల్ స్ట్రెంత్ ఇచ్చే మిల్క్. దీంట్లో ఖర్జూరము, బాదం పప్పు, ముతుమాడు పప్పు, మకాన మొత్తం వేసి ఉడకబెట్టారు. 1 లీటర్ పాలు వేసినామంటే 1/2 లీటర్ పాలు అయ్యేంత వరకు మరగనీయాలి. అప్పుడు ఫుల్ స్ట్రెంత్ మిల్క్గా తయారవుతుంది. చలో ఒక్క పొద్దు మొదలెట్టేస్తాం. దానికోసం మనకు మటన్ మచ్చిపూసు, గోంగూర పచ్చడి, స్వీట్ అన్నీ రెడీగా ఉండే, మిల్క్ అన్నీ రెడీగా ఉండే. ఇంకా మొదలెట్టేస్తాము. ఇంకా సహూర్ చేసేసి పొద్దున ఫదర్ చదివేయాలా. చదివేసిన తర్వాత ఇంకా నిద్రపోయి కాసేపు లేచిన తర్వాత మన 10వ ఒక్క పొద్దు ఫుల్ డే ఎలా ఉంటుందో ప్రాసెస్ చూడాలా. మటన్ ముక్కలు అయితే ఈరోజు బాగా ఎక్కువనే వేసినాడు చూడండి. సహూర్ మొదలెట్టే టైం అయిపోయింది. 2:42, 5:01కి క్లోజు. ఇంకా అక్కడికి భోజనం చేయడం నిలిపేయాలి. ఇంకా ఆలస్యం చేయకుండా మటన్ మచ్చిపూస రెడీగా ఉంది. గోంగూర పచ్చడి కారంగా వేసుకొని ఒక పచ్చిమిర్చి నవ్వులుకొని మన సలాటా వేసుకొని నవ్వులేసేది. ఈ సంవత్సరం అయితే మటన్ మచ్చిపూస తప్ప ఇంకేమీ తాగలేదు. 1-2 సార్లు చికెన్ మచ్చిపూస తిన్నా అంతే. దాండి మటన్ ముక్క, సలాటా అన్నీ. నిద్ర లేసే వరకు పరిజ్ఞానం నిద్రపోయినా లేట్ అయిపోయింది ఇంకా లేసే లోపల అర్ధగంట టైమే ఉంది. ఇంకా అర్ధగంటలో ఇంకా పొద్దున్న స్నానం చేసి రెడీ అయ్యి ఇంకా నమాజ్కి అయితే బయలుదేరి మనం మసీద్ కాడికి అయితే వచ్చేసినాం. ఇదైతే గవర్నమెంట్ నిర్మించిన హాస్పిటల్ మంతకా కోసం. ఫ్రైడే శుక్రవారం హాలిడే. ఇక్కడ లేడీస్ కూడా మసీద్లోనే నమాజ్ చదువుతారు ఇది కనిపిస్తుంది కదా, వేలు చూపించేది లేడీస్ది. లేడీస్ ఇక్కడ నమాజ్ చదువుకుంటారు సపరేట్గా. ఇక్కడ వచ్చి మగవాళ్ళు చదివేదానికి సపరేట్గా. ఇది ముఖం కాళ్ళు కడుక్కునేదానికి, ఇది మనం లోపల వెళ్ళేదానికి. బిస్మిల్లాహ్, అస్సలాము అలైకుం. మసీద్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇది నేను ఉండే ఏరియాలో పెద్ద మసీద్ పెద్ద మసీద్ ఒకటి, చిన్న మసీద్ ఒకటి ఉంది. చిన్న మసీద్లో కొద్దిగా 10 నిమిషాల ముందే చదివేస్తారు. పెద్ద మసీద్లో 10 నిమిషాలు ఆలస్యంగా చదువుతారు. ఎందుకంటే చిన్న మసీద్లో టయానికి చేరుకోలేని వాళ్ళు పెద్ద మసీద్కి వచ్చి టయానికి నమాజ్ చదువుకునే దానికి భయ్యా. సీలింగ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మసీద్లో పంచులు పెట్టినారు, ఎందుకో చెప్తాను వినండి. మోకాలు కనబడేటట్టు నమాజ్ చదవకూడదు మసీద్లో. అందుకే ఎవరైనా షార్ట్లు వేసుకొని మర్చిపోయి వచ్చేసినా కానీ ఈ పంచులు వేసుకొని నమాజ్ పూర్తి చేసుకునేదానికి. ఇది ఇక్కడ వచ్చి న్యాచురల్ సుగంధపు వాటర్ మసీద్లో పెడతారు. ప్రతి మసీద్లో ఉంటుంది, మంచి వాసన ఉంటుంది. ఇలా చేతికి కొట్టుకొని మొత్తం బట్టలకు అంతా రాసుకుంటారు మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. వాడికి అయితే ఫోన్ చేస్తా అండ. ఫోన్ ఎత్తరా, ఫోన్ ఎత్తాలా. ఎత్తితే కూరగాయలు ఏం కావాలో చూస్తాం అనుకుంటే. బోల్ రే कैसा पकाएंगे वजबा आता, वजबा खाएंगे नहीं, रेस्ट लेता तो रेस्ट ले, तो लेगा तो रूम का को बात करता हूं क्या फिलहाल गाड़ी में हो. ఓకే, ఇదైతే ట్విస్ట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం కాల. నేను ఇంకా హాయిగా ఫాలో చేస్తాం, ఒక మంచి వీడియో వస్తుంది అనుకుంటే. ఇంకేం చేస్తాం వాడు వచ్చేంత వరకు వెయిట్ చేయాలా. బండిలో కార్లో కూర్చున్నట్టు ఇంకొచ్చే లోపల ఒక అర్ధగంట పడుతుంది. ఇంకా వాడు వచ్చినాక ఏం ప్లాన్ చేయాలా, ఏం వండుకోవాలా, బిర్యానీ వండాలా, పలావ్ వండాలా అని డిసైడ్ చేసుకోవాలా. చలో వాడు వచ్చినంత వరకు వెయిట్ చేస్తాం ఇంకా. అరే ఓ మామ, రోజు మారదు, సమయం మారదు, దేవుడు రాసిన రాత మారదు, కానీ మనిషి మారిపోతాడు మా అమ్మ. ఇంకా మన వాళ్ళైతే వచ్చేసినారు. వాడు మాత్రం షర్టు మాత్రం శుక్రవారం యూనిఫామ్ వేసుకున్నట్టు వచ్చేస్తున్నాడు కొయిటి ఇంట్లో మాదిరిగా. మాలేకైతే వెళ్తాం. బిర్యానీ వండితే గోంగూర వండకపోతే ఎందుకు. ఇది మా హైదరాబాద్ బెతర్ అబ్బాయి. హాయ్, హౌ ఆర్ యు ఫ్రెండ్స్? ఏమైందేమో ఇద్దరు మారిపోయినారు. ఇప్పుడైతే మాలేకి అయితే వెళ్తున్నాము, గోంగూర తెచ్చుకుంటామని. ఇంకా మా వాడు ఈడే బిర్యానీ వండే స్పెషల్ మాస్టర్. మొఖం బాగా చూడండి. ఈడి కోసం ఇన్ని రోజులు వెయిట్ చేస్తామనింది. హైదరాబాద్ వాళ్ళ గురించి చెప్పనే అవసరం లేదు, వంట కుందేస్తాడు. రంజాన్ 2వ శుక్రవారం మాలియా ఎంత డీసెంట్ గా సైలెంట్ గా ఉందా. నేను మాలయాలోని KFC
రంజాన్ నెల 2వ శుక్రవారం మాలియా బోజిపోయి మొదటి వారం అన్న ఇంకా ఇది ఉన్నింది, ఈ వారం ఇంకా బోజిపోయి. చక్కా బొమ్మ రాజులు మా పోయిన వారం అయితే పట్టుకున్నారు ఇద్దరిని, మెడ పైకి కిందకి ఉదరకాంగురే. అది చూడండి బిల్డింగ్ అంతా పొడగొట్టి, ఇక్కడ ఎలా తెలుసా ఇన్ని సంవత్సరాలకు ఇక్కడ బిల్డింగ్ పొగలగొట్టి చూసినారు కదా కోయట్లెట్ అంటే ఇన్ని సంవత్సరాలు కానీ బిల్డింగ్ ఉండకూడదు, దాన్ని కూల్ చేస్తారు, కూల్ చేసి మళ్ళీ కొత్త రెన్యూవల్ గవర్నమెంట్ వచ్చి వార్నింగ్ ఇస్తారు, ముద్ర వేస్తాడు. నడిపికి పోతాడు మా హైదరాబాద్ సూరత్ కు పిచ్చి లాగాలేనేవా దిగా ఆయన కావా అది ఎక్కడ పెట్టాలని అడుగుతున్నాడు. ఒక్క పొద్దు లేకపోతే చెప్తామని రా నీకు అని చెప్తాను. అవడైతే ఇండియాకి వెళ్తున్నాడు, వాచ్లు చూస్తామని వచ్చినాడు. 2.5 స్మార్ట్ వాచ్. ఎన్ని స్టాప్లు ఇచ్చాడు? 1 2 3 4 5 6 7 స్టాప్లు. మన హైదరాబాద్ పిల్లడైతే మన వాడు షాపింగ్ చేసేసుకున్నాడు ఇండియాకి వెళ్ళేదానికి. ఇంకా అట్టా వెళ్తా అంటే మంచి టీ షర్ట్ కనిపడింది, లైట్ కలర్. నేను ఎప్పటి నుంచి ఎతుకుతున్నా, ఇంకా ప్రైస్ చూసే చాలా తక్కువ, 750 ఫీల్సే. ఒక టీ షర్ట్ అయితే తీసేసుకున్నాను. మాలియాలో ఈ బిల్డింగ్ అయితే చూస్తున్నారు, పగలగొట్టేసినారు. మొత్తం కొత్త బిల్డింగ్ కాంప్లెక్స్ ఏమైనా వేస్తారేమో తెలియదు, మనం అయితే విచారించలేదు. మా వాడికి హైదరాబాద్ వాడికి బుర్కాలు కావాలంట. మాలియా నుంచి ముర్గా బిల్డింగ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత గోల్డ్ కలర్. అయితే ముర్గాబ్లోకి అయితే వచ్చినాము. ఈ ఒక్క పొద్దు అంతా బయటనే అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఈడు వస్తానంటే బిర్యానీ వండుకొని మస్తుగా చేసుకుంటాం అనుకున్నా. మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడు అన్నట్టు ఇలా 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 అయిపోతుంది నాది ఈరోజు. ఇటు చూడండి భయ, బస్ స్టాండ్ ఎంత పెద్దది ఉండదో. ఇది ముర్గాబ్లోనే పెద్ద బస్ స్టాండ్. మాల్యాలో కూడా ఇంత పెద్ద బస్ స్టాప్ లేదు, ఇంత కేబిటిసి బస్ స్టాప్ ఇది. మరి చాలా పెద్దది, ముర్గాబ్లోనే ఉంటుంది. ఇకపోతే ఎదురుగా చూస్తున్నారు కదా, ముర్గాబ్లోనే అన్ని షాపింగ్ మాల్స్, అన్ని చాలా తక్కువ ధరకు వస్తుంది. మనకు మాల్యాలో తెలుగు వాళ్ళు ఎట్టా ఎక్కువ వస్తారు, ఇక్కడ మద్రాసీలు, హైదరాబాదీలు, యూపీ వాళ్ళ సైడ్ అంతా ఇక్కడ ఎక్కువ వస్తారు భయ. మన తెలుగు వాళ్ళకు మాల్యాలో కానీ వస్తువులు దొరకకపోతే ఇక్కడ ముర్గాబ్కి వచ్చి ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే ముర్గాబ్లో దొరకని వస్తువు అంటూ ఉండదు, అన్నీ దొరికిపోతాయి. ముర్గాబ్లో ఒక పెద్ద సంత మాదిరిగా ఉంటుంది శుక్రవారం శనివారము. ఫుడ్ విషయంకి వస్తే భయ చాలా సూపర్ ఫుడ్ దొరుకుతుంది. బిర్యానీ టేస్ట్ చూడాలంటే ముర్గాబ్లోనే బిర్యానీ కానీ స్వీట్స్ కానీ ఎలాంటి ఫుడ్ అయినా కానీ సూపర్ కేక్గా ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడ ముర్గాబ్లో వాచ్లు అంగడి భయ ఆఫర్ పెట్టినాడు, మంచి ఆఫర్. అందుకని ఫుల్గా సంత గొలగొలగా ఉండారు. तुम्हारा हैदराबाद में कैसे बुलाते हैं ऐसा? चारमीनार के पास कैसे बुलाते हैं ऐसा क्राउड में? हाँ भाई लेके जाओ कैसा पकड़ लिया ऐसा. మన బాబు హైదరాబాద్ బాబుకు కావాల్సిన అంగడికి వచ్చేసినాం, బుర్కాల అంగడి. ఇంకా ఇండియాకి పోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అన్ని వస్తువులు తీసుకోవాలా గుర్తు పెట్టుకొని. హైదరాబాద్ బాబుని అక్కడే వదిలేసాము. నమాజ్ చదువుకొని వస్తున్నారని నేను మా కడుపు నమాజ్ చదువుకునే దానికి వచ్చేసినాం. ముర్గాబ్లో మసీదు ఇది వచ్చి ముర్గాబ్లో మసీద్ చాలా పాతకాలం మసీద్. ఇప్పటి వరకు ఒక్క తలుపు కూడా ఒక కిటికీ కూడా చెక్కు చెదరకుండా అట్టే మెయింటైన్ చేస్తున్నారు భయ. ఇక్కడ మాత్రం పాతకాలపు వస్తువులను అస్సలు వదలు, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ క్యూ చూస్తున్నారు భయ, జనాలు ఎందుకు ఉండారో. అక్కడ లారీగా టెంపో కనబడుతుంది కదా భయ, అక్కడ అన్నం ఉంటాయి, అన్నం బాక్సులు ఉంటాయి. టయానికి ఇంకా 1 గంట 2 గంటల ముందు ఉండగా అప్పుడు అన్నం బాక్సులు తీసి అందరికి పంచుతాను. అందుకే క్యూ. దేవుడి దయ వల్ల నాకైతే నా రూమ్కి బాక్సులు వచ్చేస్తాయి భయ, ఫుడ్ బాక్సులు ఇబ్బందే లేదు. ఈ రోజు అయితే ఒక్క పొద్దు ఎక్స్పెక్ట్ చేసిన పద్ధతిగానే లేదు. ఒక చోట అనుకుంటే ఒక చోట ఏదనుకున్నాము ఏదైంది. గోంగూర కోసం బయటకు వచ్చాము. ఇప్పుడైతే ఫ్రెండ్స్ జాబిరియాలో దిగాను. ఏదనుకుంటే ఏది జరిగిందో అసలు అర్థం కావటంలే. ఏమనుకున్నాము ఏం జరిగింది. గోంగూర కోసం బయటకు వచ్చినాము. గోంగూర కోసం బయటకు వచ్చి మిగతావన్నీ గోంగూర తప్ప మిగతావన్నీ పనులు చేసుకుని వచ్చి చివరి ఆఖరికి జాబిరియాలకు వచ్చి నిలబడి ఈడ ఒక్క పొద్దు తెరిచేస్తాం మసీద్లో. ఇక మస్తుగా బిర్యానీ ఈడు వండుతాడు, సూపర్గా వండుతాడు. వీడి కోసం 3 వారాల నుంచి వెయిట్ చేస్తానంట, మీకు కూడా చెప్పాను కదా. వీడు వస్తే నేను గమ్మున ఉండకుండా బిర్యానీ పెరుగు చట్నీ చేసుకుని తినేదికుండా గోంగూర కదా. రంజాన్ లేకపోతే చెప్పిండు కరెక్ట్ గా గోంగూర తీసుకుంటాం పాపం. గోంగూర లేకపోతే ఇంకెందుకు పలావ్ బిర్యానీ తినే, అందుకని పోతాంలే అని వచ్చినాం. మాలియాకు వస్తే వాడు సమీర్ గాడు హైదరాబాద్ వాడు ఇండియాకి వెళ్తాడంట. ఆ మాటకు వస్తా వాచ్లు చూస్తామన్నాడు. ఆ వాచ్లు దానేమాట వీడికి నుంచి మాలియా నుంచి ముర్గాబ్ నుంచి జాబిరియా. ఇంకా అదా వీడియో దొరుకుతుంది. ఒక్క పొద్దు ఒక ట్రెండ్గా అయిపోయింది అన్నమాట. నాకైతే ఒకటి అనుకుంటే ఒకటి స్ట్రగుల్ అయింది.
కనబడుతుంది ఒక్క పొద్దు తిరిగిల్లా అంతా. ఈయన మా షఫీ ఇతనే ఇద్దరు ఒకే చోట పనిచేస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ చేసుకుని వెళ్ళిపోయినాడు. చాలా మంచి, మళ్ళీ షార్ట్ టెంపర్, చిన్న షార్ట్ టెంపర్ కాదు, ఊరికి నెట్టే కొరక్కన మద్రాసి తమిళనాడు. ఈ కువైట్ లో గల్ఫ్ దేశాలు వస్తే లాభం ఏమంటే ఒక్క దేశం కాదు 10 రకాల దేశాలు ఒక రోజుకి ఒకసారి నాకు కలుస్తా ఉండొచ్చు. మసరి ఒకటి, ఇరాన్ ఒకటి, తమిళ్, కేరళ అందరినీ ఏనావే నా నల్ల పేసరా నల్ల పేసరా హైదరాబాద్ చేస్తాను చూడు, అతి పెత్తరా ఈడు. Now told you. I'm from Sierra Leone. Aywa. Please subscribe my friend channel. Tell. Please subscribe my Friend YouTube channel. My friend YouTube channel. my friend YouTube channel. Like, share, and Like, comment. share, and comments. यूट्यूबर ब्लॉगर कैसे पास रख ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఒక్క పొద్దు తెచ్చేదానికి రెడీ అయిపోయింది. అన్ని వజ్బా అంటారు ఈ అన్నం బాక్స్లను. అందరూ బయట పని చేసేవాళ్ళు, తలాబాద్ పని చేసేవాళ్ళు, ఫుడ్ డెలివరీ బాయ్స్ అందరూ ఇక్కడికి వచ్చి దారిలో పోతా ఉన్న వాళ్ళందరూ టైం కుదరక ఎక్కడ టైం కుదిరితే ఎక్కడ మసీద్ దొరికితే అక్కడ వచ్చి ఒక్క పొద్దు తెచ్చుకునే సౌకర్యం ఫుల్గా ఉంటుంది ఇక్కడ కువైట్లో. ఇక్కడ మంచిగా కొత్త స్నేహితులు కలుస్తారు, కొత్త దేశాలతో కలిసి మాట్లాడచ్చు. మసరీలు, శ్రీలంకన్స్ చాలా మంది వస్తారు. బాగా నీట్గా కూర్చొని పంచుకొని అన్నం నీట్గా తినేసి వెళ్ళిపోతారు. మరి ఇక్కడైతే నాకు చాలా సంతోషం వేసింది. ఇక్కడ ఇంట్లో పని చేసే వాళ్ళు ఏమంటే ఇంట్లో నుంచి బజ్జీలు గిజ్జీలు అన్నీ చేసుకొని అక్కడి నుంచి తీసుకొని వచ్చి పంచుకొని తింటా ఉన్నారు. పోతే దీన్నే వజ్బా అంటారు. చూడండి ఏమి ఇచ్చినాడు, 2 కబాబ్, మటన్ కబాబు, రైసు, టమాటా సూపు, ఇంకా పోతే ఖర్జూరము, ఒక వాటర్ బాటిల్, ఒక మజ్జిగ ఇస్తారు. హాయిగా ప్రశాంతంగా అందరూ తినేసి నీట్గా ఎవరు బాక్సులు తీసుకుని వచ్చి డస్ట్బిన్లో వేసేస్తారు. ఇంకా నమాజ్కి వెళ్ళిపోతారు. చదువుకుని బయటకు వచ్చాను, లేదో ఫోన్ వచ్చింది, నా సార్ 10 గంటలకు డ్యూటీ ఉంది విన్నారా అని. ఇంకా హైదరాబాద్ బుల్లాడు వాడు కారు ఎక్కించుకొని నా రూమ్ కాడ వదిలేసినాడు. ఇంకా డ్యూటీ టైం అయిపోయింది. ఇంకా కారు ఎక్కి బయలుదేరినాము. ఇంకా బాస్కెట్బాల్ గేమ్ ఉంది, 10:30కు స్టార్ట్ అవుతుంది. రాత్రి 1 గంటకు గేమ్ అయిపోతుంది. ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసుకొని బయలుదేరి ఇంకా మెడికల్ బ్యాగు, ఐస్ బ్యాగు, అంటిపండు, చాక్లెట్లు, వాటర్ బాటిల్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా చలో లోపలికి అని వెళ్ళిపోయినాము. ఇదే గేమ్ ఆడే ప్లేసు. అదే మన మెడికల్ కిట్టు, ఐస్ బాక్స్ అంతా మన పని మనం కరెక్ట్గా నిర్వచించాము. ఇంకా గేమ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా 10 నిమిషాల గేమ్. ఫైనల్లీ మన టీం గేమ్ అయితే అయిపోయింది. మన టీం అయితే గెలిచేసింది. చూసారా కదా, ఏదో అనుకుంటే ఏదో జరిగింది. బిర్యానీ చేసుకుని హాయిగా ఒక్క పొద్దు స్పెషల్గా చేసుకుంటాం అనుకున్నాము, అడిగి కాలేదు. ఇదే నా ఏరియా ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి నాకు 10 నిమిషాల దారి. ఇంకా టైం చూస్తే 12:30. ఇంకా పోయి ఒక్క పొద్దుకు ప్రిపేర్ చేసుకోవాలా. నా ఛానల్ నచ్చినట్టయితే నా వీడియోని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ప్లీజ్.